యాక్చువల్ గా బర్సాదేవ సరెండర్ అవడం అనేది అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా తర్వాత గ్రౌండ్ లెవెల్లో మావోయిస్టు పార్టీని నిలబెట్టగలిగి అక్కడ ఉన్న ట్రైబల్ క్యాడర్ ని ఆర్గనైజ్ చేయగలిగిన వ్యక్తి బర్సాదేవ. ఎందుకంటే ఒక రకంగా హిడ్మాతో ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. బర్సాదేవకు కూడా 30 ఏళ్ళ అనుభవం ఉంది. బర్సాదేవ కూడా దాదాపు 20-30 యాక్షన్ ఐటమ్స్, యాక్షన్ అంటే పోలీసుల మీద కానీ లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ మీద కానీ వీళ్ళ మీద అటాక్ చేయడంలో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మిలిటరీ ఇది ఉంది. పైగా ట్రైబల్ పోయా కాబట్టి ఆయనకి అక్కడ ఆ ఏరియాలో పట్టుంది, టెరైన్ ఆ ప్రాంతం మీద కూడా పట్టుంది. అన్ని రకాలుగా ఒక రకంగా హిడ్మాకి ఈక్వలెంట్ గా ఈయన ఉండగలడు. కాబట్టి ఈయన మీద హోప్స్ పెట్టుకున్నారు. బర్సాదేవ్ ఉన్నాడు కాబట్టి మావోయిస్ట్ పార్టీ నిలబడుతుంది అనుకున్నారు. కానీ ఆయన మీద ఎప్పటి నుంచో పుకార్లు వచ్చి మనం కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. సరెండర్ అయిపోతున్నాడు బర్సాదేవ, లేకపోతే దొరికిపోయాడు, చంపేస్తున్నారు, ఇలాగంతా వచ్చాయి. ఎందుకంటే బర్సాదేవాది వాళ్ళది ఒకే ఊరు పొవర్తి. వాళ్ళ మదరు వీళ్ళ మదరు కూడా కలిసి మీడియాతో మాట్లాడారు. ఆమె కూడా నా కొడుకైనా నా దగ్గరికి వచ్చేస్తే బాగుందని కోరుకునింది. సో అందుకని ఏం జరుగుతుంది అన్నట్టు ఉంది. సడన్ గా ఇక్కడ ఏంటంటే తెలంగాణ పోలీసులు బర్సాదేవను పట్టుకున్నారని చెప్పి పౌరకుల సంఘం వాళ్ళు, హరగోపాలు ఇలాంటి వాళ్ళు ప్రకటించారు, పట్టుకున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయొద్దు అని. అప్పుడే కూడా నేను చెప్పాను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయరు, వీళ్ళు మాక్సిమం సరెండర్ చేయిస్తారని. సో శివధర్ రెడ్డి మొన్న ప్రకటించాడు 20 మంది మొత్తం నక్సలైట్లు లొంగిపోయారు. అందులో ఈయన బర్సాదేవ ఇంపార్టెంట్, దాదాపు ఆయన మీద ₹1 కోటి రివార్డు ఉంది. రెండో వ్యక్తి రాజిరెడ్డి అని, ఆయన వాళ్ళ భార్య, ఇద్దరు సరెండర్ అయ్యారు. మొత్తంగా 20 మంది సరెండర్ అయ్యారు. ఇంకా మావోయిస్ట్ పార్టీలో ప్రధానంగా తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలో కేవలం 17 మందే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 4 ఉన్నారు, స్టేట్ కమిటీలో 6 మంది ఉన్నారు, డివిజన్ కమిటీలో ఎంతమంది ఉన్నారు, మొత్తం లెక్కలు కూడా ఆయన ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మామూలుగా మన మీడియా బర్సాదేవ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ మీడియాకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని మన మీడియా కూడా శాటిలైట్ ఛానల్స్ కొంతమంది వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశారు. అట్లాగే ఎన్డీటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఎన్డీటీవీలో ఆయన ఒక సంచలనమైన విషయం చెప్పింది ఏంటంటే, నేను సరెండర్ అవ్వలేదు, మమ్మల్ని పోలీసులు పట్టుకున్నాక హైదరాబాద్ తీసుకొచ్చినాక ఇంకా వేరే మార్గం లేక నేను సరెండర్ అయ్యానని చెప్పాడు. సో ఫస్ట్ థియరీ ఏంటి, ఫస్ట్ పౌరకుల సంఘం చెప్పింది కూడా అరెస్ట్ చేశారని. సో ఎలా దొరికారు మీరంటే, నేను చాలా కాలం నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లోనే ఉన్నాను, నేను నా టీము. అయితే మేము ఒక పని మీద, పార్టీ మాకు ఒక పని అప్పగించింది. ఆ పని మీద మేము 2 బొలెరో వెహికల్స్ లో 20 మంది బయలుదేరి వస్తుంటే మధ్యలో పోలీసులు సడన్ గా వచ్చేసి ఆపేశారు, దాంతో మమ్మల్ని పట్టుకున్నారు అని చెప్పారు. మరి మీరు ఇంత 34 వెపన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, అన్ని వెపన్స్ మీరు మామూలుగా అయితే మావోయిస్ట్ పార్టీ వెపన్స్ తో సరెండర్ అవ్వడానికి వ్యతిరేకిస్తుంది కదా, మీరెందుకు మరి వెపన్స్ తో వచ్చి సరెండర్ అయినట్టుగా వచ్చింది అంటే, అదేంటంటే నా డైరీలో డంపు వివరాలు రాసుకుని ఉన్నాను, అది పోలీసులకు దొరికింది, వాళ్ళు నన్ను అడిగారు ఆ డంప్ ఎక్కడ ఉంది ఏంటి అని అడిగారు, ఇంకా నేను చెప్పాల్సి వచ్చింది. అలాగే నా టీం కూడా కొన్ని చెప్పారు. అంటే మామూలుగా డంప్స్ అంటారు మావోయిస్టులు. డంప్ అంటే ఆయుధాలు దాచిపెడతారు, లేదంటే గోల్డ్ కూడా దాచిపెడతారు, నగలు గాని లేకపోతే డబ్బు గాని దాచిపెడతారు. మామూలుగా డబ్బు ఉంటే ఒక్కోసారి చెదలు తినేస్తారు. మన వీరప్పను కూడా దాచిపెట్టేవాడు. వీరప్పని ఏం చేసేవాడు అంటే, పాలిథిన్ షీట్ లో నోట్ల కట్టలు చుట్టి దాని చుట్టూ పురుగు మందు జల్లి దాన్ని ట్యూబ్ లో పెట్టి భూమిలో దాచిపెట్టేవాడు. వీరప్పని అంత జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. సో వీళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే, కొన్ని అడవుల్లో కొన్ని చోట్ల డంపులు అంటారు, ఆ డంప్స్ లో దాచిపెడతారు. ఆ తర్వాత కాలంలో డబ్బులు కరెక్ట్ గా దాచిపెట్టడం కష్టం అని గోల్డ్ బిస్కెట్లు కూడా వీళ్ళు కొనేవాళ్ళు, బిస్కెట్లు తయారు చేయించి బిస్కెట్లు కూడా దాచిపెట్టేవాళ్ళు. అలాగా వీళ్ళు డంప్స్ లో ఆయుధాలని, డబ్బుని, గోల్డ్ ని దాచిపెట్టడం ఉంది. ఆ డంపు గుర్తుల కోసం మర్చిపోవచ్చు కదా, రేపు వర్షం పడుతుంది, ఇంకోటి జరుగుతుంది, అక్కడ ఏదో కొండ గుర్తులు పెట్టుంటారు కాబట్టి పలానా ప్లేస్ ఎక్కడో ఏనుగులు దెబ్బ అనుకో, అడవుల్లో ఇట్లాంటి పేర్లు ఉంటాయి, నకలుగా ఉంటాయి, ఏనుగులు దెబ్బ, ఇలాగా ఆ పేరు పెట్టుకుంటారు. అలాగే పోలీసులకు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి ఇవన్నీ ఐడియా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ డైరీలో ఉంది కదా, ఇదేందని అడిగినారు. అడిగినప్పుడు ఇంక చెప్పకపోతే వాళ్ళు ఎట్లాగూ టార్చర్ చేసైనా చెప్పిస్తారు కదా.